హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బ్రిటిష్ మ్యూజియం టూర్ చూడబోతున్నాం. ఎంటర్ కాగానే మ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఉన్న కలెక్షన్ మొత్తం ఎలా విజిట్ చేయాలో ఒక క్లారిటీ వస్తుంది మ్యాప్ చూడగానే. మన నవగ్రహాల దర్శనం ఇచ్చినాయి, చాలా హ్యాపీ అనిపించింది. బ్రిటిష్ మ్యూజియం గురించి చెప్పాలంటే ఇక్కడ 8 మిలియన్ ఐటమ్స్ ఉన్నాయి. 2 మిలియన్ ఇయర్స్ హ్యూమన్ హిస్టరీ ఉంది. మానవ జాతి మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ కల్చర్ ఎలా ఉందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వాళ్ళు ఉపయోగించిన వస్తువులు కావచ్చు, ధరించిన ఆభరణాలు కావచ్చు, నివాసానికి ఉపయోగపడే ఇతర వస్తువులు కావచ్చు, నైపుణ్యంతో వాళ్ళు చేసిన కళలు, పనిముట్లు, ఇంకా ఎన్నో ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇక్కడ చూసే నగలు సముద్రంలో దొరికే వాటితో తయారు చేసినవి. హ్యాండ్స్తో ఈ వెయిట్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక హ్యాండ్లో పెట్టుకొని ఇంకోవైపు మనకి మాంసం కానీ ఇంకా వేరే తినే పదార్థాలు కానీ కొలిచి ఇచ్చేదంట. ఇక్కడ మన ఇండియాకి స్వాతంత్రం ఎలా వచ్చింది, గాంధీ గారి గురించి మరియు మదర్ ఇండియా అవార్డు గురించి ఉంది. విష్ణువు దశావతారాలు ఎత్తి మన భూమిపై పాపాన్ని తొలగించి ధర్మాన్ని కాపాడాలని మనం నమ్ముతాం కదా, దానికి సంబంధించిన గ్రంథాలు, విగ్రహాలు ఇక్కడ మనం చూడవచ్చు. మనం ఇక్కడ సిక్కిజం గురించి మరియు గురునానక్ గురించి చూడవచ్చు. హనుమాన్ విగ్రహం దగ్గర హనుమాన్ బలము, ధైర్యం రామునికి ఎలా ఉపయోగపడ్డాయో రాశారు. ఇక్కడ సేకరించిన వస్తువులన్నీ మొఘలుల కాలం నాటివి. నెక్స్ట్ విజయనగర రాజుల కాలం నాటి వస్తువులు. ఇప్పుడు వచ్చే కలెక్షన్ మొత్తం కాశ్మీర్ అండ్ నార్త్ వెస్ట్కి సంబంధించినవి. ఒక్కో రీజియన్కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఈ రీజియన్స్కి సంబంధించిన రాజులు ఉంటారు కదా, ఆర్టిస్ట్లని ఆదేశించి వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేయించుకునే వాళ్ళు. కాబట్టి ఒక్కొక్క రీజియన్కి ఒక్కో స్టైల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుండి నేపాల్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. మనం చాలా రకాల బుద్ధుని విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పెయింటింగ్ నాకు చాలా నచ్చింది, చాలా వైబ్రెంట్గా ఉంది. ఈ మ్యూజియంకి వచ్చే వరకు ఓన్లీ మన ఇండియా నుంచి ఒక్క దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిర్రా అని అనుకుంటుండే, కానీ ప్రపంచాన్ని మొత్తం దోచుకొచ్చిర్రని ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అక్కడ అడిగిన గైడ్ ఏం చెప్పిండంటే ఎక్స్చేంజ్ కింద ఇప్పుడు వర్క్ చేసినప్పుడు వాళ్ళకి సాలరీ ఇచ్చి ఈ ఐటమ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా గిఫ్ట్ లాంటివి ఇచ్చి తీసుకోవడం కానీ, ఇంకా లేకపోతే రాజులు గిఫ్ట్ చేసినవి కానీ, అలా చాలా ఉన్నాయంట. డెక్కన్ రీజియన్లో హొయసల కాలంలో టెంపుల్స్ చాలా ప్రసిద్ధి చెందినవి. యూనిక్గా ఉంటాయి టెంపుల్స్ స్ట్రక్చర్ అండ్ దేవతల విగ్రహాలు. ఇది వచ్చేసి హరిహర విగ్రహం. అశోకుడి కాలం నాటి కరెన్సీ నోట్లు మరియు నాణేలు ఎలా ఉన్నాయో చూడండి.
ఇక్కడ నుండి చైనా ఎగ్జిబిటెడ్ ఐటమ్స్ చూడవచ్చు. మనకులాగే వాళ్ళు కూడా ఇవి మా కంట్రీ నుంచి తీసుకొచ్చారా అన్నట్టు చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసే కట్లరీ, జ్యువెలరీ, స్టోన్స్ అన్నీ ఒకప్పటి జో అనే చైనా రాజుల కాలం అప్పుడు బరియల్ని కప్పడానికి ఉపయోగించే ఐటమ్స్ అంట. ఈ ఒక్క రూమ్కి లైటింగ్ తక్కువ పెట్టి డార్క్ అంబియన్స్ ఇచ్చారు, బరియల్ రిలేటెడ్ ఐటమ్స్ అనే ఫీలింగ్ రావడానికి ఏమో. వీటిని యూజ్ చేసి బరియల్ని డెకరేట్ చేసేవాళ్ళంట. ఇప్పుడు మ్యూజియంలో అతి భయంకరమైన ప్రదేశానికి వచ్చాం, అదే మమ్మీస్. ఈజిప్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ డైనెస్టీ రాజుల కాలంలో రాజులు చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండాలనే కోరికతో వీటిని సృష్టించారు. మనిషి చనిపోయాక అన్ని పార్ట్స్ తీసేసి బాడీని కడిగి మళ్ళీ హార్ట్ని మాత్రం అదే ప్లేస్లో పెట్టి 70 days డ్రై చేస్తారు. ఆ తర్వాత బాడీలో మొత్తం అంతా స్టఫ్ వేసి రెజిన్ ఆర్ట్తో బాడీ మొత్తం పెయింట్ చేస్తారు. గోల్డ్ జ్యువెలర్ కానీ ఇంకా మంచి డెకరేటెడ్ ఐటమ్స్తో మమ్మీని రెడీ చేసి ఈజిప్ట్ పిరమిడ్స్ ఉంటాయి కదా, ఒక పిరమిడ్ షేప్లో, దాంట్లో ఈ బాడీని ప్రిజర్వ్ చేస్తారు. మ్యూజియంలో అన్ని ప్లేస్ల కన్నా వీటిని చూడడానికి చాలామంది క్యూ కట్టి ఉన్నారు. ఈ పిరమిడ్స్ ఈజిప్ట్లో ఒక ఎడారి ప్రదేశంలో గిజా అనే ప్లేస్లో ఉంటాయి. ఇప్పుడు వాచెస్ కలెక్షన్ చూడబోతున్నాం. మనకి గోడ గడియారాలు, స్టాప్ వాచెస్, చేతి గడియారాలు ఇలాంటివే కాకుండా చాలా రకాల గడియారాలు ఉంటాయని ఇక్కడికి వచ్చినాకనే తెలిసినవి. అవి ఒక డిఫరెంట్ మెకానిజం ద్వారా వాచెస్ ఎలా రన్ అవుతాయి అని చెప్పేసి ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ఈ రోలింగ్ బాల్ వాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ బాల్ వచ్చి అన్ని స్ట్రింగ్లు టచ్ చేసుకుంటూ వచ్చేసరికి 1 second అవుతుంది. టైటానిక్ వాచ్.
మెకానికల్ వాచ్. ఇక్కడ ఉన్న వాచ్ల కల్లా ఇదే చాలా పెద్ద వాచ్. ఇవన్నీ ట్యాబ్లెట్స్ ఎవరెవరు ఇన్వెంట్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది మెడిసిన్ జర్నీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఇప్పుడు చూసేది అమరావతి స్తూపాలు. అమరావతి స్తూపాలకు ప్రసిద్ధని తెలుసు కదా. బుద్ధుని కాలంలో వీటిని ఇంట్రడ్యూస్ చేశారంట. వీటి ఆర్కిటెక్చర్ చాలా కాంప్లికేట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది మొత్తం చూడడానికి 1 day సరిపోతుంది. నేను ఒక 5 to 6 hours ఉన్నా ఇంకొచ్చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.